కేసెస్ మా ఏరియాలో బేగంపేట్ పోలీస్ స్టేషన్ అండ్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్లో జరిగినాయి. ఒకటి 17th రోజు ఒక 75-year-old లేడీ తన ఇంటి దగ్గర పనుకొని ఉన్నప్పుడు ఈ అక్యూజ్డ్ ఇంటి లోపల ఎంటర్ అయ్యి తన దగ్గర 2 tulas చైన్ స్నాచ్ చేశాడు. దెన్ 19th రోజు మారేడ్పల్లి ఏరియాలో ఒక సిమిలర్లీ ఒక 75-year-old లేడీ తన ఇంటి దగ్గర ఒక పోర్షన్ని రెంట్కి ఇస్తానని అడ్వర్టైజ్మెంట్ పెట్టింది బయట టూలెట్లో. సో ఇల్లు అద్దె కోసం అని చూస్తానికి వచ్చాడు. లోపలికి వచ్చి ఇది చైన్ లాక్కొని ఎస్కేప్ అయ్యాడు. సో బోత్ ది కేసెస్లో సేమ్ అక్యూజ్ క్రాంతి కుమార్ అని పర్సన్, తిరుపతి నేటివ్ పర్సన్. సో ప్రీవియస్గా కూడా తిరుపతి ఏరియాలో, ఆంధ్రప్రదేశ్ ఏరియా, మా ఏరియాలో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి ఈయన మీద. సో ఇట్లాంటి సిమిలర్ మోడస్ ఎప్పుడన్నీ ఇదే ఇట్లాంటి అలోన్గా ఉన్న ఓల్డ్ ఏజ్ పర్సన్స్ హౌసెస్ని టార్గెట్ చేస్తాం, లేదంటే రోడ్ మీద కూడా ఇట్లా ఇండివిజువల్గా వెళ్తున్న పర్సన్స్ని, ఎస్పెషలీ కొన్ని సీనియర్ సిటిజన్స్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు. సో ఇది తనది టార్గెట్ చేసి తీసుకున్నారు. పర్టికులర్గా ఈ మ్యాటర్లో ఆయన ఉపయోగించిన ఒక బండి కూడా 2-wheeler దేని మీద ఆయన వచ్చారు, అది కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 109లో బైక్ థెఫ్ట్ అయింది అక్కడ. సో అక్కడ దొంగతనం చేసి ఆ బైక్తోనే ఈ 2 ఒఫెన్సెస్ చేశాడు. బేగంపేట ఏరియాలో కూడా, మారేడ్పల్లి ఏరియాలో కూడా ఆ బైక్ కూడా రికవర్ అయితే జరిగింది. సో టోటల్ దీంట్లో ప్రాపర్టీ 9.4 tulas గోల్డ్ వర్త్ అరౌండ్ 8 lakh rupees వర్త్ ప్రాపర్టీ రికవర్ చేశాను, అలాంగ్ విత్ 1 బైక్. సో ఈ కేసుతో 14 కేసెస్ ఉన్నాయి నా మీద ప్రీవియస్ హిస్టరీ కూడా మా ఇన్వెస్టిగేషన్లో. హైదరాబాద్లో కూడా అండ్ అదర్వైజ్ ఆంధ్ర తెలంగాణ కంబైన్ ప్రీవియస్ 14 కేసెస్ ఉన్నాయి. గ్యాంబ్లింగ్, ఇంకా ఇట్లాంటి గ్యాంబ్లింగ్లో చాలా అప్పులు అయిపోతాం వలన, పర్సనల్ డెట్స్ చాలా ఎక్కువ అయిపోతాం వలన ఇట్లాంటి స్నాచింగ్స్ చేస్తామని ఆయన ఎక్కువ చేస్తుంటారు. సో ఈ కేసు డిటెక్ట్ చేస్తానికి ఒక 300 వరకు CCTV కెమెరాస్ మా టీమ్, క్రైమ్ టీమ్స్, జోనల్ లెవెల్లో క్రైమ్ టీమ్స్ అండ్ ఎస్పెషలీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ నుంచి DI మధుసూదన్, SHO, అదర్ దెన్ దిస్ వేరే పోలీస్ స్టేషన్ మారేడ్పల్లి ఏరియా స్టాఫ్ అండ్ జోనల్ క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా చాలా కష్టపడ్డారు. సో వీళ్ళందరూ కూడా ఈ కేసులో రివార్డ్ మేము శాంక్షన్ చేస్తాము. సో లాస్ట్గా నేను పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ 2 కేసెస్తో నాకు తెలిసింది ఏంటంటే ఓల్డర్ సీనియర్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, ఎస్పెషలీ ఓ ఇంటి దగ్గర అలోన్ ఉన్నోళ్ళని. సో మన అన్నోన్ పర్సన్స్కి ఎవరు ఇంట్లో లేనప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలిచి ఏదో వాటర్ అడుగుతున్నారు అట్లా అనుకుని లోపలికి రానిస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలా, ఇట్లాంటి అన్నోన్ పర్సన్స్ని ఎంటర్టైన్ చేయకూడదు. అండ్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ ఎవరైనా ఏరియాలో అట్లా తిరుగుతున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా పోలీస్కి చెప్పాలి. హైదరాబాద్లో ఫస్ట్ టైం చేశారా? లేదండి, ప్రీవియస్గా 14 కేసెస్ ఉన్నాయని తెలిసింది అక్రాస్ ద స్టేట్. మా దగ్గర కూడా చేసినవి ఉన్నాయి. సో అది టోటల్ లిస్ట్ తీసుకున్నాం. ఒకడే నేను ఏమో కూడా ఈ గోల్స్ అలా ఒక బైక్ ఎక్కడైనా దొంగతనం చేసుకుంటాం, దాని తర్వాత అదే బైక్ మీద చూస్తున్నామండి వెదర్ ఇట్ క్యాన్ బి అప్లికేబుల్. ఏం చదువుకుంటారు? ఆయన అక్కడ బిజినెస్ వర్క్ చేస్తారు, లోకల్ వాటర్ బాయ్ లాగా, లేదంటే చిన్న చిన్న అట్లాంటి పనులు ఇక్కడ లోకల్ ఉండాలండి. ఇక్కడ స్నేహితులు తిరుపతి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేసుకుని వాళ్ళు రిటర్న్ అయ్యారు. नमस्ते। आज बेगमपेट पुलिस और मानसून पुलिस साथ में एक चेन स्नैचर को पकड़ा है। उसका नाम पापानी क्रांति कुमार है। पहले भी इनके ऊपर 14 केसेस हैं, इस टाइप के केसेस हैं। तो 17 अप्रैल को एक बेगमपेट एरिया में एक 75-year-old लेडी के घर पे जाके एक चेन स्नैच किया था। सिमिलरली मारेडपल्ली पुलिस स्टेशन एरिया में 19 को इन्होंने एक और वैसे सिमिलर 75-year-old लेडी के घर जाके रेंट के लिए घर लेने के या पोर्शन लेने के बहाने से वहाँ जाके उनका डिस्ट्रैक्ट करके उनसे उनके गले से भी चेन छीना था। सो
प्रीवियसली ये दोनों ऑफेंस को कमिट करने के लिए चिकटपल्ली पुलिस स्टेशन एरिया से भी उन्होंने एक बाइक थेफ्ट किया था। सो इस केस में हमने 8 लाख वर्थ 9.4 प्लस गोल्ड रिकवर किया है और एक वो बाइक जो उन्होंने चोरी करने के लिए यूज़ किया था वो भी रिकवर किया है। सो इनका एमओ, इस अक्यूज का एमओ यही है कि अकेली औरतें जो हैं या फिर अकेले बुजुर्ग जो हैं उनको टारगेट करना और इस तरीके से गोल्ड चेन या जो भी उनके पास वैल्यूबल्स है वो स्नैच करना। जनरली हमें इन्वेस्टिगेशन में पता चला है कि उनके बहुत सारे डेट हो रखे थे, काफ़ी सारे लोन ले रखे थे, उन्होंने गैम्बलिंग एडिक्शन है, इसी के चलते उसको पूरा करने के लिए वो ज़्यादातर इस टाइप का करते रहते हैं। नेटिव उनका तिरुपति इस पर्सन का। तो हम बस पब्लिक को यही बताना चाहेंगे कि स्ट्रेंजर्स जो कोई अननोन लोग अगर आपके घर आ रहे हैं तो उनको घर के अंदर एंट्री देने से पहले एक बार थोड़ा जांच पड़ताल करके ही एंट्री देना है और स्पेशली बुजुर्ग लोग जो ज़्यादातर करते रहते हैं उनको स्पेशल प्रिकॉशंस लेने चाहिए। थैंक यू।